భారతీయ జనతా పార్టీ ఇండియానంతటినీ కాషాయమయం చేయాలనే టార్గెట్తో వ్యూహాలకు పదును పెడుతోంది. తాము అనుకున్నది అనుకున్నట్లు జరిగితే 2047లో తమ టార్గెట్ను చేరుకుంటామంటోంది. అందుకు తగ్గట్టుగానే కమలం పార్టీ వ్యవహరిస్తోంది. సుదీర్ఘ లక్ష్యాలను పెట్టుకొని క్షేత్రస్థాయి నుంచే బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. భారత గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడాలని కోరుకుంటున్నారు కమలనాథులు. హ్యాట్రిక్ విజయాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు జాతీయ అధ్యక్షుణ్ణి ఎన్నుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్ష రేసులో చాలా మంది పేర్లైతే వినిపిస్తున్నాయి. అందులో కొందరు కేంద్ర మంత్రులు కూడా ఉన్నట్టు సమాచారం. జాతీయ అధ్యక్ష రేసులో మాత్రం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కొన్నేళ్లుగా అధిష్టానం అధ్యక్షుడి కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అధ్యక్షుడి ఎంపిక విషయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. శివరాజ్ సింగ్తో పాటు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత అధ్యక్షుడు ఎవరనేది తేలనుంది. బీజేపీ కొత్త ప్రెసిడెంట్ ఎంపిక సెప్టెంబర్లో ఉంటుందని భావిస్తున్నారు కాషాయ నేతలు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే అధ్యక్షుణ్ణి ఎంపిక చేస్తే బాగుంటుందని సీనియర్స్ అభిప్రాయపడుతున్నారట. శివరాజ్ సింగ్ చౌహాన్కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్లోని సహార్ జిల్లాలో జైట్ అనే విలేజ్లో జన్మించారు. 1972వ సంవత్సరంలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయి అనేక పదవులు పొందారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, 4 సార్లు సీఎంగా ప్రజలకు సేవలందించారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు నమ్మిన బంటు ఆయన. అందుకే బీజేపీ అధిష్టానం కూడా శివరాజ్ సింగ్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు. మధ్యప్రదేశ్లో ఒంటి చేత్తో కమలం పార్టీని 4 సార్లు అధికారంలోకి తీసుకువచ్చారు శివరాజ్ సింగ్ చౌహాన్. 5వ సారి కూడా ముఖ్యమంత్రి కావాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ మోదీ హామీతో వెనక్కి తగ్గారు. బహుశా బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తారని చెప్పటంతోనే ఆయన సైలెంట్ అయినట్టు తెలుస్తోంది. పార్టీలోనే క్రమశిక్షణ కలిగిన నేతగా ఆయనకు మంచి పేరుంది. పార్టీ కోసం ఏమైనా చేస్తారని, మళ్లీ సీఎం అయ్యే అవకాశం ఉన్నా కూడా పార్టీ నిర్ణయానికే కట్టుబడి పార్టీ లైన్ దాటకుండా ఉన్న సిన్సియర్ నేత అనే అభిప్రాయం సైతం అధిష్టానం దృష్టిలో ఉంది. ఈ విషయాలన్నిటినీ చూస్తే దాదాపు శివరాజ్ సింగ్ చౌహానే నెక్స్ట్ బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ అని తెలుస్తోంది. చూడాలి మరి పార్టీ హైకమాండ్ నిర్ణయం ఎలా ఉంటుందో అనేది.